బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. కన్న కూతురే ఆయన్ను బజారుకు లాగి ఆరోపణలు గుప్పిస్తుంది. తప్పు జరిగింది. మత్తడి భూమిని తమ నాన్న అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేశారని ఆయన కూతురు తుల్జా భవానీ తెలిపారు. తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని సాక్షాత్తు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో చేర్యాల భూ వివాదాంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటనను అడ్డుకోవడంతో పాటు తాజాగా ఆదివారం సదరు భూమి చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చివేసి యాదగిరిరెడ్డిపై ఆరోపణలు చేసిన ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి చేర్యాల ప్రజలు తనను ఈ విషయంలో క్షమించాలని విజ్ఞప్తి చేసింది. ఇక కూతురి ఆరోపణలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పట్టాభూమిని కొనుగోలు చేశానని చెప్పారు. తనను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక తన కూతురును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు ముత్తిరెడ్డి. సీఎస్ ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ భూమి అని తెలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు ముత్తిరెడ్డి. కుట్రలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ముత్తిరెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ముత్తిరెడ్డి కూతురు తప్పు జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఇది ఎంతవరకు నిజంగానే ప్రభుత్వ భూమిని ముత్తిరెడ్డి కబ్జా చేశారా? తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, మొత్తానికైతే జనగామ జిల్లా 2 సార్ల జనగామ నియోజకవర్గంలోని 2 సార్ల గెలిచిన అభ్యర్థి అన్నమాట ఎమ్మెల్యే అటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాత్రము అతను పైన తుల్జీ భవానీ రెడ్డి కూడా అతని కూతురు స్వయానగా అతను పైనే భూ కబ్జా చేశారని చెప్పి కూడా అంటే వైరల్ అయిన నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ అతనికి నోటీస్, అంటే అతను కబ్జా చెరువు శిఖరం భూమిని కూడా కబ్జా చేసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ తతంగం అంతా గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. మొత్తానికైతే తన కూతుర్ని, అంటే సీఎం ఆశీర్వాదంతో కూడా ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి నుంచి స్వయాన చర్యాల, అంటే ఆ చెరువు భూమిని మాత్రము తన పేరు మీద, అంటే తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అతని కూతురుకు తెలియకుండానే, అంటే తుల్జా భవానీ రెడ్డికి మాత్రం అతని కూతురుకు తెలియకుండానే కూడా చెరువు శిఖరం భూమిని కూడా కబ్జా చేసి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే అటువంటి స్థలాన్ని కూడా ఇవాళ, అంటే దరిదాపుగా భూమిని కూడా చర్యాల మున్సిపాలిటీకి అప్పగించాలనే నేపథ్యంతో కూడా కూతురు కూడా ఆమె పైన చేయించిన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి కూడా అది ఆ చర్యాల ప్రజలకే దక్కాలని చెప్పి కూడా ఇది ఆ మున్సిపాలిటీకి ఒప్పజెప్తారన్నట్టు కూడా ఒక నోటీసు బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే తుల్జా భవానీ రెడ్డి కూడా ఇవాళ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. మా నాన్న నిర్ణయాన్ని నేను అంటే నా పైన రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా దాన్ని కూడా నేను తప్పుగా తీసుకుంటున్నా, మీకు ఆ భూమిని మాత్రం ప్రజలకే అప్పగిస్తానని చెప్పి కూడా పరహారీ కూడా చుట్టూ పరహారీ పెన్షన్ వేసిన పరహారీ గూడను కూడా ఆ గ్రామస్తులతో కూల్చివేసి మొత్తానికి ఆ స్థలంలో కూడా బోర్డు కూడా ఇది ప్రభుత్వ స్థలము, ఇది ప్రజలకే అప్పగిస్తున్నా, చర్యాల ప్రజలకే ఇది దక్కుతుందని చెప్పి కూడా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే తుల్జా భవానీ రెడ్డిని కూడా చర్యాల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఆమె పైన కూడా ఒక సంబరాలు చేసుకున్న నేపథ్యం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే తన పేరు మీద ఉన్న భూమిని కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా కబ్జా చేసి దౌర్జన్యంగా అది చెరువు శిఖరం భూమిని చర్యాల ప్రజలకు చెందకుండా కూడా ఇవాళ నా పేరు మీద చేయించడం కూడా నేను తప్పు పడుతున్నా. అది ఆ నిర్ణయాన్ని నేను, అంటే మీకు ఇవ్వడం కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా ఆమె తుల్జా భవానీ రెడ్డి కూడా ఆమె ఫ్లెక్సీని పెట్టి కూడా అంగరంగ వైభవంగా సంబరాలు చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మన ముత్తిరెడ్డి యాదగిరి చేసిన కబ్జా భూమిని కూడా తన పేరు మీద ఉన్న స్థలాన్ని కూడా ఆ గ్రామస్తులకు ఒప్పచెప్పి నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక తప్పు జరిగిందండి. మత్తడి భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తప్పు జరిగింది, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ భూమిని మళ్ళీ నేను తిరిగి ఊరికే రాసిస్తున్నాను, చేర్యాల మున్సిపాలిటీకి రాసిస్తున్నాను. నేను ఇది డాక్యుమెంట్ కూడా రెడీ ఉందండి, కానీ నేను కోర్టు ద్వారా ఇస్తాను. మళ్ళీ దీని మీద లిటిగేషన్ అవ్వకుండా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా దీన్ని రెడీ చేసి
నేను కలెక్టర్ గారి చేతిలో పెడతాను త్వరలో వచ్చి. మా నాన్న చేయకూడదు ఈ పని చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే 70 ఏళ్ళకి వచ్చి చేయాల్సిన పని కాదు ఇది. ఆయనకి చెప్పుకుంటారని 2 సార్లు ఎమ్మెల్యే అవ్వక ముందరే సంపాదించుకున్నాడు. 1000 కోట్లు ఆస్తుంది, దానికి నెలకు 1.5 రెంట్ వస్తుంది. అటువంటి మనిషి ఇటువంటి భూమి తీసుకోకూడదండి. తప్పు జరిగింది, క్షమించండి, నేను తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.